కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు. రాజకీయాల్లో సైతం ఆ నానుడి గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఆవేశంలోనో పార్టీ అధినేతల మొహర్బానీ కోసమో నోరు పారేసుకునే నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలా నోరు జారి మూల్యం చెల్లించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నోరు జారటం ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందంటున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు ఆమె పట్ల సానుభూతి పెంచితే కోవూరులో ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడిందట. ఇంతకీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నెల్లూరు జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రస్తుత కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మధ్య రేగిన రాజకీయ చిచ్చు రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి మధ్య చెలరేగిన రాజకీయ దుమారం పెద్ద కలకలమే రేపుతోంది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికార పక్షం, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ పరస్పరం పావులు కదిపే స్థాయికి వారి మధ్య వివాదం వేదికవుతూ రోజురోజుకి ముదిరిపోతోంది. ఈ వివాదం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానముంది. అలాంటి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ యోధులు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు. ఆ కుటుంబాల నుంచి వారి వారసులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. నల్లపురెడ్డి కుటుంబం నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత నెల్లూరు టీడీపీ ఎంపీ బడా ఇండస్ట్రియలిస్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల హద్దుమీరి ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ మనుగడను ప్రశ్నార్థకం చేశాయంటున్నారు. ప్రశాంతిరెడ్డికి కోవూరు వాసుల్లో సానుభూతి పెరుగుతుండటం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. నల్లపురెడ్డి అనుచిత వ్యాఖ్యలు కోవూరులో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. రోజులు గడుస్తున్నా ఆ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. ప్రశాంత రాజకీయాలకు నెలవైన కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి వరకు పరిస్థితి వచ్చిందంటేనే అక్కడ ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాను చేసిన వ్యాఖ్యలతో జరుగుతోన్న తీవ్ర నష్టాన్ని గుర్తించిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన తనయుడు రజత్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జరిగిన నష్టాన్ని కవర్ చేసుకుంటూ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే ఆయన్ను పోలీసులు 3 గంటల పైగా విచారించారు. రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మొత్తం 40 ప్రశ్నలకు ప్రసన్నకుమార్ రెడ్డిని వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ తరువాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలపై కేసులు పెట్టుకుంటూ వెళితే దేశంలో ఉన్న కోర్టులు చాలవంటూ ఆయన తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలొచ్చినా తాము అధికారంలోకి వస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ తరహాలో ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ వారికి రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదని, ఎవరేంటి అనేది మైండ్లో గుర్తుంటుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్లు కూడా ఇచ్చారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్లపై దాడులు చేసే రాజకీయాలు ఎప్పుడూ లేవని చెప్పుకొచ్చారు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఏం లేదు. వాళ్ళని కూడా 5గురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు, విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేదో కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు, మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము, మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు. అట్లా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు 5గురిని పెట్టడం కూడా 5గురు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అనవసరం ఇటువంటివన్నీ. రాజకీయాలలో విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి. ఇంత దూరం తీసుకురాకూడదు.
ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు, రేపు మళ్ళీ మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూస్తాం. మరోపక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా గ్రౌండ్ లెవెల్లో పునాదులు పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులుగా ఉన్న అనేక మంది వేమిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పంచన చేరారు. వారితో పాటు మిగిలిన వారిని కూడా టీడీపీ వైపు మలచుకునేలా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో విజయాన్ని శాశ్వతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూనే తెర వెనుక మంత్రాంగంతో నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకోవటానికి పావులు కదుపుతున్నారట. మరి ఎప్పుడో 4 ఏళ్ల తరువాత వచ్చే ఎన్నికల కోసం కోవూరులో రాజుకుంటున్న ఎన్నికల వేడి ఎలాంటి సెగలు పుట్టిస్తుందో చూడాలి.